లక్ష రూపాయలు ఉన్నాయినా నాకు చెప్పలేదురా బావా, లక్షకు 10 లక్షలు చేస్తాను నేను. అవునా? లక్ష 10 ఎట్టయితేరా నీకు నాకు 1 లక్ష రూపాయలు నాకు బడా సార్ ఉన్నాడు, బడా సార్ కానీ నీకు కూర్చోబెడతా. నీకు ఎందుకు లక్షకు 10 లక్షలు వచ్చే ఖరారు నాది, నేను చూపించే ఖరారు నాది. రా అంతే, బడిది బడిది అంతే బడిది. జగదీష్ సార్ మనకి ఒక పార్టీ దొరికింది సార్. పార్టీ మనకి పార్టీ మనకి 10 లక్షలు పట్టుకొని రండి. మీరు 10 లక్షలు పట్టుకొని రండి, మనకి 10 లక్షలు వస్తాయి సార్. వీళ్ళ మనకి లక్ష పెడితే మనకి 10 లక్షలు మనం తీసుకోవచ్చు. సరే, నేను అమౌంట్ తీసుకొని వస్తా. సరే, నేను ఇంటికి వెళ్ళి అమౌంట్ తీసుకొని వస్తా. ఓకేనా? డన్. ఉంటా. 10 లక్షలు చేస్తున్నాను. ఇక లక్ష ఏంద్రా ఈడొచ్చి కూర్చోబెట్టినావు? అవునరా, నువ్వు లక్షకి 10 లక్షలు తీసే బాధ్యత నాదిరా. మరి ఈడ కూర్చోబెట్టినావుగా? వస్తాడు సార్, వస్తాడు. ఇప్పుడు బయలుదేరిండు. 10 లక్షల కట్ట పట్టుకొని వస్తాడు. ఏం చేస్తావు? ప్యాకెట్రా. ప్యాకెట్ నాకు రాదుగా. నీకు రాకపోతే ఏంద్రా, నేను తిప్పుతురా, నేను చెప్తాంట్రా. నాకు రాదురా ప్యాకెట్. నా లక్ష పోతాయిరా. లక్షకి 10 లక్షలు వచ్చే బాధ్యత నాది, తీసుకొచ్చే బాధ్యత నీకు. నేను వెనక నుండి చెప్తారా, వెనక నుండి నీకు అందిస్తా. నీకు 10 లక్షలు లాగేట్రా. పిచ్చోడా నా మాట. కింగురా బాబా. 10 లక్షలకి 20 లక్షలు అయితే సార్ ఇవాళ మనం సుడి తిరగాలి సార్. అంతేనా? కానీ హుషారు మీద ఉన్నాయి. జాక్ పడుకోవడం సార్ మీరు. అందుకనే మీకు లైవ్ ఇచ్చిన. రండి సరే సరే రండి సార్, రండి. ఏమైందా సార్? ఈ ఆటలో నన్ను మించిన లేడు, ఎవడు ఓడియలేదు. దగా చేశారు నన్ను. ఫస్ట్ లక్ష పోతే లక్ష ఇచ్చిన నాకు. రెండోసారి గెలిచిన దగా చేసిండు వీళ్ళిద్దరు. నిన్ను రావదెంత నేను ఇవ్వాల, నన్ను సావదెంత నేను. ఎందుకంటే నువ్వు నిర్దాక్షితంగా నా 9 లక్షలు లాగేస్తావు నిమిషాలలో. నా సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నీ సంగతి ఏందో. ఇతరా 1 లక్ష రూపాయలు ఇస్తా నీకు. లక్ష ఇతరా. సైడ్ కాపురా, రండి. సైడ్ కాపు. 10 లక్షల రూపాయలు ఇస్తే 5 లక్ష మనకి ఇస్తాను అంటాడు. 1 లక్ష రూపాయలు ఇటమేందిరా, ఈ జావదెంగి మనం ఈ 10 లక్షలు తీసుకొని పోతే వీటికి గుణపాఠం రా. వీడికి ఇది సరైన గుణపాఠం వీడికి. ఇంకంతే ఇదే.